ముఖ్యంగా గతంలో కూడా ఎన్నోసార్లు గత కలెక్టర్లకు కంప్లైంట్ చేయడం జరిగింది. విలేజ్ అంతా కూడా వెళ్లి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా యథావిధిగా పనులు నడుస్తా ఉన్నాయి. ఎఫ్టీఎల్ ను మొత్తం కబ్జా చేయడం జరుగుతుంది. రేకులు కట్టి మొత్తం మట్టి నింపేస్తా ఉన్నారు. మరి ఈ రోజు ఘోరమైన పరిస్థితి. ఇదే పరిస్థితి ఉంటే ఈ వర్షాకాలం దూలపల్లి గ్రామం మునిపోవడం ఖాయం. గతంలో కూడా అక్కడ నాలా కబ్జా చేస్తా ఉంటే కాపాడుకోగలిగాం. రూలింగ్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా రూలింగ్ పార్టీ మంత్రికే వ్యతిరేకంగా మేము ఉద్యమం చేసి ఆ రోజు కాపాడుకోగలిగాం. లేకపోతే 5 వారం రోజులు నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి. అంటే అంత 5 feet వాటర్ ఉండేది నా ఇంటి ముందే. దూలపల్లి గ్రామం ఈరోజు సేఫ్ అయింది అనుకుంటే మళ్ళీ ఇక్కడ చెరువు నింపుతా ఉన్నారు. నేను కలెక్టర్ గారికి చెప్పగానే ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటా అని చెప్పాడు. నిన్న దాదాపు 200 మంది గ్రామస్తులు నా దగ్గరికి రావడం జరిగింది. వెంటనే